ఈ వీడియోలో మనం ఒక షార్ట్ ఫిల్మ్కి రియాక్ట్ అవబోతున్నాం. లెట్స్ గో. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. అదేంటి బ్రో, ఎవడైనా లవ్వా పేరెంట్స్ అంటే పేరెంట్స్ అంటారు కదా, నువ్వు లవ్వా పేరెంట్స్ అంటే లవ్ అంటారంటావేంటి? గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండి. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు తప్పేముంది? తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? ఏం చెప్పావన్నా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అర్థం కాక ఏం చెప్పావని అడిగాను. చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంక నీ లైఫ్లోకి రాలేడు. ఈడెవడు? గంజాయోకులు గణేశా? ఒకరి కింద చేసే పని లేదు. అయినా ఈ పొగరెట్ట వచ్చిందో తెలిసిన మీ మావున్నాడని ధైర్యం. సొమ్ములున్న మావుంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. పెద్ద ప్లానింగే, చాలా పెద్ద ప్లానింగ్ ఇది. నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకి ఎందుకు అలా కనపడినో తెలిసినేట్రా. నాకు నా కూతురు అన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ. ఇప్పుడు ఏదవుద్ది పక్క. నీలాంటి కన్ను నా బిడ్డ మీద కానీ డబ్బు మీద కానీ పడింది అనుకో, ఏదో అవుద్ది అనుకున్నాడు కానీ కంట్లో పొడిచాడు ఏకంగా. కానీ ఇంకేమైనా తీసుకోవాలా? వచ్చే అన్న ఎంతైంది తీసుకోరా. ఇంకేమచ్చు ఏమైనా అవసరం అయితే నువ్వు ఇచ్చిన డబ్బులు ఛార్జీలు కూడా సరిపోవు కదరా. నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక్కడ నుంచి నీకు అన్ని వీడే. దాన్ని బాగా చూసుకోరా. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్టా? ఇదేం కర్మరా దేవుడా. బీజిఎం ఎక్కడ దొబ్బేశాడో కానీ బాగుంది. బీజిఎం అయితే బాగుంది కానీ ఎక్కడ దొబ్బేసినట్టుంది. అమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టు. ఏమన్నా మెడలో రాసి ఉంది ఇట్రా, చూసి పారిపోయి వచ్చామని చెప్పి మెడలో రాసుకున్నారా? బోర్డు ఏమైనా ఉందా? అంటున్నారు క్యాస్ట్ ప్రాబ్లమ్మా. మీదే కులం? కులం అగరబత్తి ఏం కాదు, అగరబత్తి ఏం కాదు, ప్రేమకుల మాట. నువ్వు ఎక్కడ ఉంటావురా? ఏదైనా రెంటెడ్ గురించి చూడాలి. సర్లే, కానీ అజయ్కి ఫోన్ చేసావా? ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఆడు చెప్పిన మాటలను చెప్పి వచ్చారంటారా మీరు? ఎక్కడ ఉంటారో కూడా తెలీదా? ప్రాపర్ ప్లానింగ్ కూడా లేదా? సూపర్ సూపర్. ఆ ఫ్రెండ్కి ముందు సెల్యూట్ కొడాలి. చేస్తాను అన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా? వాళ్ళు లేచోమని చెప్పి ఇటు చూడండి ఎలాగ ఎంజాయ్ చేస్తుండ. హలో, ఇప్పుడే రీచ్ అయ్యామరా. సరే, జాగ్రత్తరా. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సరేరా, థ్యాంక్స్ అన్నా. ఆకలిగా ఉందిరా. అన్నా, ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? ఇప్పుడు పరస్ కొట్టేస్తే ఇటు పంపితేసి. అరే ఆడిచ్చినవే 400 200 ఇచ్చాడురా, నువ్వు అది కూడా కొట్టేస్తే ఎలా రా పాపము? ఎక్స్పెక్టెడ్. దొరికాడా? అది అక్కడ పెట్టారా. బీజిఎంలతో చంపుతాడు భయ్యా, బీజిఎంలతో. ఎక్కడ లేని దరిద్రం అంతా ఈ షార్ట్ ఫిల్మ్లోనే ఉన్నట్టుంది. దుటి కన్నుతో చూడరా
ఆకలంటే దాహం తీర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడుంటావురా? ఈ విషయం అజయ్కి చెప్తావా? చెప్పండి, మరి ఒక 200 పంపిస్తాడు, ఫోన్పే చేస్తాడు. భయ్యా భయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వా. హలో చేయి. ఏమైనా తిన్నారా? తిన్నాం రా. రే అక్కడంతా ఓకే కదా? అంతా ఓకే, అంతా ఓకే. ఏదో మొత్తం ప్లాన్ మొత్తం చేసి మీకు రూమ్ అన్ని సెట్ చేసి పంపించాడు చెప్తున్నాడు. అంతా ఓకే కదా? ఓకేరా. సరేరా. ఏమైందిరా? ఇప్పటికే వాడిని మనం చాలా ఇబ్బంది పెట్టాం. మన కోసం చాలా చేశాడు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. ఉదయం ఎవడరాడు? సస్పెన్స్. ఏ వాచ్మెన్కి ఎందుకు అంత బిల్డప్ ఇచ్చావు నువ్వు? పెద్ద సస్పెన్స్ లాగా. గుడి మూసే టైం అయిపోయింది రామ్మా. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదమ్మా, వచ్చేయండి. అది కాదు. వెళ్ళిపోదాం రా. తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చెలుకకు గూడుగా నే ఉన్నా. నేనంటే నేనే కాదు, నువ్వు లేక నేనే ఈజీమంతా చంపే భయ మమ్మల్ని ప్లీజ్. తీరప్పల్లే ఉంటా. హీ నోస్ ద పబ్లిక్ పల్స్. ఎక్కడ బీజియం అయ్యాలో, ఎక్కడ వాళ్ళని ఎమోషనల్గా డ్యామేజ్ చేయాలో వాడికి తెలుసు. రెస్పెక్టివ్లీ తెలీదన్నా. అడిగితే చెప్పట్లేదు, సిగితే వినట్లేదు, చంపితే వింటారా? ఆడికి ఇప్పుడు బ్యాండ్ బజా భారత్ అవుద్ది అయితే. ఏదో సినిమాలో దొబ్బేశారు ఇది, ఈ సీన్ పక్క ఏదో రౌడీ బాయ్స్ ఏదో అనుకుంటా. రౌడీ బాయ్స్ హ్యాపీ డేస్లో కూడా ఉంటుంది. రౌడీ బాయ్స్ హ్యాపీ డేస్ సీన్ పక్క దొబ్బేశారు సినిమాలో నుంచి. నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. అయినా నా గురించి ఎవరా లీక్ చేసింది? ఇంకెవరు? సిరి. ఎందుకు చెప్పావే? చచ్చిపోతావు. వాళ్ళెవరో లవ్ చేసుకోవడం ఏంటి? నువ్వు పంపించండి పెట్టి చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోతాం. నీకోసం ఆవిడెందుకు చావాలరా? ప్రేమలో 2 రకాలు. ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా రెడీ. వాళ్ళ ప్రేమ కోసం నువ్వు చావు, ఆమె నువ్వు చావమన్నా. ఆ బీజిఎం కోసం ఆ సీన్ క్రియేట్ చేశాడు అన్నమాట. నైస్. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి ఎక్కడ కాదు, అక్కడ లాడ్జీలు ఉంటాయి. ఎవడరా బాబుడు? మీ లాంటి ఎక్కడ కాదు, లాడ్జీలు ఉంటాయి. ఎప్పుడు అదే పనేరా బాబు. లేవు. ఫ్యామిలీ ఏనా? తమ్ముడు ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఏంటి చైన్ వైపు చూస్తున్నాడు? మటాస్ అది కూడా ఉందా? ఇక్కడే ఉందండి. తమ్ముడు, వాడు మీకు తెలుసా? తెలీదక్క. ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. ఆ మొక్క ముందే చెప్పాలి కదా అక్క. నువ్వు ఇందాక చూస్తున్నావు కదా వెనకాల నుంచి డబ్బులు చైన్ ఇస్తున్నప్పుడు. ఇప్పుడు చెప్తావు ఏంటి? వెళ్ళిపోయిన తర్వాత తోడు దొంగలట్టు పంపితేసే. ఏమో ఎవడో తెలుసు. వాందం ఎలా ఇచ్చారు? లేకపోతే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చమ్మా.
నేను మీ అక్క లాంటి దాన్నే. ఎప్పుడు తిన్నారో ఏంటో, కడుపు నిండా తినండి. నా చేతి వంట బానే ఉంటదిలే. తినండి అమ్మా, తినండి. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. చాలా గొప్ప పని చేసావులే. ఇక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నాడు నా పెనివిటి. మీ ఆయన ఎక్కడెక్క? చంపేశారమ్మా. తెలుసు, నాకు తెలుసు జాక్. ఇదొకటి ఉన్నది ఇక్కడ. ఎక్కలేని దరిద్రం అంతా ఇక్కడే ఉంది మరి. అంతే, ఈ షార్ట్ ఫిల్మ్లోనే ఉంది ఎక్కలేని దరిద్రం అంతా. కొడతారా సెంటిమెంట్తో ఒక బీజిఎం వేస్తాడు. మా ఆంటీని ఏం చేసావురా నువ్వు పాపము? ఒక్కగానొక బిడ్డ, అది వెళ్ళినప్పుడు సంధి. ఓ, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ అన్నమాట. ఓకే, సారీ బ్రో, తప్పుగా అర్థం చేసుకున్నాను. లేదు, కళ్ళకి నిద్ర లేదు. మా వారితో మాట్లాడుతూ మన ఇద్దరి పెళ్లి చేపిస్తా. ఈ తల్లి బాధను అర్థం చేసుకోవయ్యా. పాపం ఎందుకు ఆంటీని అంత ఏడిపిస్తున్నావు? ఉమాదేవి గారు, వాళ్ళ ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాము. అంతేనా? ఓకే, దట్స్ ఇట్ గైస్. ఎందుకన్నా ఎక్కువసేపు మనం ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చూడలేము. మీకోసం చెమటలు కారుతున్నా సరే వీడియోస్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్.